ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ లివర్ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. వరల్డ్ లివర్ డే అన్నట్టు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2010 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే 1966లో యూరోపియన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ ద లివర్ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఎందుకోసం అంటే లివర్ డిసీజ్ గురించి స్టడీ చేయడానికి, లివర్ హెల్త్ గురించి ప్రమోట్ చేయడం కోసం, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి. హెల్తీ లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కోసము. లివరు సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. సుమారుగా ఒక 500 పనులు చేస్తుంది లివర్. మోర్ దెన్ 500 ఫంక్షన్స్ చేస్తుంది. బాయిల్ ప్రొడక్షన్ దగ్గర నుంచి, స్టోరేజ్ ఫంక్షన్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్స్, చాలా వైటమిన్స్ని తయారు చేస్తుంది, నిల్వ ఉంచుకుంటుంది. శరీరంలో ఉన్న చెడు డీటాక్సిఫై చేస్తుంది. టాక్సిన్స్ని, విష పదార్థాన్ని మొత్తం శరీరానికి హాని జరగకుండా కన్వర్ట్ చేస్తుంది. లివర్ అనేది చాలా మంచి అవయవం. ఎట్లా అంటే 90% డ్యామేజ్ అయ్యేంత వరకు అది శరీరాన్ని కాపాడుతుంది. లివర్ వ్యాధి లక్షణాలు మనకు బయటపడ్డాయి అంటే లివరు 90% డ్యామేజ్ అయిపోయిందని అర్థం. అందుకనే మనము లివర్ వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. యూజువల్గా లివర్ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటివి అంటే లివర్ని ఖరాబ్ చేసేటివి, లివర్ని డ్యామేజ్ చేసేటివి ఏమేమి ఉంటాయంటే, లివర్ వ్యాధులు ఎందుకోసం వస్తాయంటే ఇన్ఫెక్షన్స్ ఎలాగో ఉంటాయి. వైరల్ హెపటైటిస్ అంటే వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యేది చాలా కామన్గా ఉంటుంది. సెకండ్ విషయం ఏంటంటే ఆల్కహాల్ ఇంటేక్, డ్రగ్ ఇంటేక్, అందులో మెయిన్గా ఆల్కహాల్. థర్డ్ విషయము అనేది ఒబెసిటీ. ఎక్కువ ఒబేస్గా ఉన్నవాళ్ళు, అధిక బరువు అనేది లివర్ డిసీజ్కి ప్రధానమైన కారణంగా ఉంటుంది. దాంతోపాటు మనము తెలియకుండా చాలా సబ్స్టెన్సెస్, టాక్సిన్స్ని మనం తీసుకుంటూ ఉంటాం. న్యూట్రిషన్ పేరుతో కూడా లివర్ టాక్సిన్స్, డ్రగ్స్ని కూడా మనం తీసుకుంటుంటాం. చాలా మెడిసిన్స్ కూడా లివర్ని డ్యామేజ్ చేస్తుంటాయి. సో మనం నార్మల్గా యూజ్ చేసే పారాసిటమాల్ కూడా లివర్ డ్యామేజ్ స్టార్ట్ చేస్తుంది. అందరికీ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా డోలో 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 అని చెప్పి అట్లా వేసుకోవద్దు. అట్లా అసలు ఇండికేషన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా లివర్ని డ్యామేజ్ చేసే సబ్స్టెన్స్ని అసలు ఎవరు వాడకూడదు. నేను ఒక డోలో టాబ్లెట్ ఒకటి వేసుకొని పండుకుంటా. నేను చిన్నపిల్లలు అయితే ప్రత్యేకంగా ఏదంటే అది మెడిసిన్, ఒక్కొక్క చాలా వరకు మెడిసిన్స్ అన్నీ కూడా లివర్ ద్వారానే మనకి అంటే ఎక్స్క్రీట్ అవుతాయి. లివర్కి వెళ్ళిన తర్వాతనే దాని పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ అడ్వైజ్ లేకుండా అట్లా మందులుగానే వేసుకోకూడదు అన్నట్టు. సో ప్రధానంగా లివర్ డ్యామేజ్ చేసేటివి ఏంటంటే డ్రగ్స్, టాక్సిన్స్, మెయిన్లీ ఆల్కహాల్. సెకండ్ది ఒబెసిటీ, ఓవర్ వెయిట్. థర్డ్ది టాక్సిన్స్, న్యూట్రిషన్స్ ప్లస్ ఇన్ఫెక్షన్స్. ఇంకా లివర్ని మనం హెల్త్లో ప్రొటెక్ట్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. వెయిట్ కంట్రోల్లో ఉండాలి. కొన్ని ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా, వైరస్లో హెపటైటిస్ బి అనే దానికి వ్యాక్సిన్ ఉంది. మనం దాని అట్లాంటి రెగ్యులర్ వ్యాక్సిన్స్ చేసుకోవాలి. లివర్ని డ్యామేజ్ చేసేటివి, లివర్ని ఇంజూర్ చేసే పనులు మనం చేయకూడదు. అట్లాంటి సబ్స్టెన్స్కి అవాయిడ్ చేయాలన్నట్టు. హై ఫ్యాటీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకొని మనం అన్నెసరీగా లివర్ డ్యామేజ్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్స్ అండ్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్స్ అండ్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. రెగ్యులర్గా లివర్ చెకప్స్ చేసుకోవాలి. చాలా స్పృహతో ఉండాలి, చాలా కాన్షియస్గా ఉండాలి. ఫ్యాటీ లివరు అంటే కొవ్వు పదార్థం అంతా కూడా లివర్లో చేరిపోవడం వల్ల లివర్ ఫెయిల్ అవుతుంది చాలామందికి. ఇంతకుముందు అంతా కూడా అవి ఓల్డేజ్ డిసీజ్ అయ్యేవి. ఇప్పుడు 20 సంవత్సరాల వరకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామందికి లివర్ వ్యాధి అన్న వెంటనే జాండీస్ లక్షణాలు బయటపడతాయి. జాండీస్ వచ్చిన వెంటనే కాల్చుకోవడము, చెట్ల మందులు పోయడము అట్లా చేస్తుంటారు. అది చాలా ప్రమాదం. చెట్ల మందులు పోస్తే ఉన్న లివరు ఇంకా పూర్తిగా ఖరాబ్ అయ్యి లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళి స్పృహ కోల్పోయి కోమాలకి వెళ్ళి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో లివర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏమైనా బయటపడితే, ప్రధానంగా జాండీస్ లాంటివి, ఖచ్చితంగా డాక్టర్ సలహా సూచనలు పాటించి వైద్యం చేసుకోండి. కానీ చెట్ల మందులు జోలికి అసలు పోకూడదు. ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 19th వరల్డ్ లివర్ డే థీమ్ ఏంటంటే బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్స్ అండ్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. థ్యాంక్ యూ.